అద్భుతాల వెంబడి అద్భుతాలు చూస్తూ ఉంటాం. దేవుని శరీరంలో నేను అలా చూస్తున్నాను. ఏ రోజు కావచ్చు వ్యసనం చేసేసి వెళ్ళిపోయా రకం కాదు నాకు. దేవుని శక్తి అక్కడ దిగితేనే కానీ నిరోధం. దేవుని బలం అక్కడ దిగాలి. ఇప్పుడు ఇలాగా సేవకుల మీటింగ్ అంటే నేను వచ్చే ఏర్పాట్లని వద్దును, కానీ నా సేవకుల గౌరవన్నాడు అంటే అదే బాబుని సేవకులు వచ్చారు మరి అందరూ ఇక్కడ. కానీ ఇలాగా సేవకులు రావడం అనేది దేవుని కృప, దేవునికి స్తోత్రం. మరి చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏ వాక్యం చెప్పాలి? పెళ్ళికొచ్చి సాగుపాటు పాడి సాగుకెళ్ళి పెళ్లిపాటు పాడితే బాగోదు కదా. మనం వచ్చింది దేనికోసం వచ్చాం? కృతజ్ఞతలో సేవకులకి దేవుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అనుకోండి. దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డ కోసం వస్తే దీవించబడ్డ వారు ఉన్నారు బైబిల్లో. చాలా చాలా చెప్పచ్చు. చిన్న బిడ్డల కొరకు మనం చూడాలను, లేకపోతే పౌరులు రాజు గారి మీద ఉన్న ప్రేమ బట్టి వచ్చారు. మంచిది. దేవుడు గొప్పవాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు కృపగలిగిన వాడు. దొరికిందా వాక్యం? చదువుతాం. 5వ క్వశ్చన్, 4వ అధ్యాయం 5వ క్వశ్చన్. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? 4వ వచనం చదవండి. దప్పు చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటి అంటుకొనును. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడనూ వారికి పెట్టడు. ఏం జరుగుతుంది ఇప్పుడు? అయ్యారు ఏమిన్నాం టీవీలో? పసిపిల్లలు అన్నం అడుగుతురు కానీ పాలు అడుగుతురు కానీ పాలు ఇచ్చేవాడు కూడా లేడు. అందుకే బైబిల్ ఏ టైంలో ఏ రీతిగా వెళ్తాదో వాక్యం మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నం అడుగుతురు కానీ ఎవరికి బాగా దొరుకుతున్నట్టు విజయవాడలో అన్నం తెలుసా మీకు? కూలి పని చేసుకుంటాడు, వెళ్ళి అడుక్కుంటాడు. కానీ మామూలుగా అడుక్కోవడం చేత కాని వాళ్ళు, ఆయా ఉద్యోగస్తులు, ఆయా రీతిలో ఉన్నవాళ్ళు జమాన కూలి పని వాళ్ళలాగా అడుక్కునే వాళ్ళగా వెళ్ళి అడుక్కుని అంత తీరిలో ఉండడం. కానీ మలమల మాడిపోయింది ఎవరు? ఆ విజయవాడ రోడ్డు సులభంలో చెట్ల కింద ఉన్న వాళ్ళమో మేళకు ఆడగట్టి మేళలోని ఎవరో గట్టి మేళలో పోయి ఆడ కూర్చున్నాం. వాళ్ళమ్మ భోజనం పట్టిపోయి వాళ్ళు తినేస్తున్నాం. కానీ ఎవరికి అందుతలేదు. అలాంటి రోజులు